ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఇవాళ ఒక మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం ఎర్ర బుక్ అంట. రెడ్ బుక్ కాదు, ఇది లెడ్ బుక్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. అసలు ఏం చేశారని అక్రమ అరెస్ట్ చేస్తున్నారండి నాకు అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు అప్పుడు డిస్టిలరీస్ కి ప్రివిలేజ్ ట్యాక్స్ అని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని అవి మాఫీ చేయడం జరిగింది. అది స్కామ్ అంటే ఎక్కడ స్కామ్ జరిగింది? ఇవాళ లిక్కర్ బాటిల్ సేల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సేల్స్ తగ్గి ఆదాయం పెరిగింది. మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు దాకా 13 నెలల కాలంలో ఎక్కడ మనీ ట్రయల్ జరిగింది? ఎన్ని రూపాయలు మీరు సీజ్ చేశారు? ఎవరిని సీజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు సేల్స్ జరిగిన తర్వాతే కదా ఈ డబ్బులన్నీ కూడా వచ్చినాయి. నేను ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ నిజంగానే కనుక స్కామే కనుక జరిగితే 2019 నుంచి 24 దాకా ఒక్క డిస్టిలరీస్ కైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారా అని ఒక్క ప్రశ్నిస్తున్నా. ఎక్కడ కూడా ఇవ్వలేదే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలకి అక్కడే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎక్కడ స్కామ్ జరుగుతుంది? మీరు ఇవాళ 13 నెలల కాలంలో మీరు ఏం సాధించారని అడుగుతా ఉన్నాం. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైకి వస్తే వేల సంఖ్యలో తండోపతండాలు ప్రజలు వస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్తో బయటకు వస్తా ఉంటే ఒక్క నరమానవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా కనబడట్లే. ఆయన మామూలుగా ఇలాగా ఊపుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఒక మనసులోంచి ఆక్రోశం బయటకు కట్టలు తెంచుకుని బయటకు వస్తా ఉంది. ఇవాళ మేము పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. అది మర్చిపోబాకండి. ఇవాళ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు. మీరు బేషరతుగా న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి. అన్యాయం జరిగితే అన్యాయం సాక్ష్యాధారాలతో చూపించండి.